ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో నిర్ణీత గడువు లోపల పరిశ్రమలను ఏర్పాటు చేయకపోతే కేటాయింపులను రద్దు చేయాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. నేడు విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోంమంత్రి అనిత అధ్యక్షతన జరిగిన డిఆర్సీ సమావేశంలో ఇటు ఎమ్మెల్యేలకు అటు జిల్లా అధికారులకు మంత్రి శ్రీనివాస్ ఈ విషయంలో స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై త్వరలో బొబ్బిలి గ్రోత్ సెంటర్ ను సందర్శించి కేటాయింపులపై సమీక్షిస్తామని అన్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూములపై సమగ్ర నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. గతంలో కంటే ఈ ఏడాది జిల్లాలో చెరుకు సాగు పెరిగిందని, రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని, ట్రాన్స్ఫార్మర్లు ఇతర పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యుత్ శాఖలో ఏఈలు లైన్మెన్ల ఖాళీల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. జిల్లాకు క్రీడా పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరలో దీన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎఫ్ఆర్పీ రేట్ అనేది ఫిక్స్ చేశారు మేడం గవర్నమెంట్. ఎంత వచ్చింది రేటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2390 2390 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రేటు. దానికంటే అదనంగా వీక్స్ కూడా దే హావ్ టు గివ్ ఇన్సెంటివ్స్. ఇన్సెంటివ్ కూడా లాస్ట్ టైం ఒక రేట్ ఫిక్స్ చేశారు మేడం 2890. సో ఈసారి వచ్చేటప్పుడు ఇన్సెంటివ్ బీఎంసీ షుగర్ ఫ్యాక్టరీ మారినప్పుడు దే వర్ టెల్లింగ్ ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద ఫ్యాక్టరీ టు డిసైడ్ ఇన్సెంటివ్. ఇట్ ఈస్ నాట్ విత్ ద గవర్నమెంట్. సో ఇన్సెంటివ్ వాళ్ళు ఏం చేశారంటే మినిమం 15 to 20 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ అసెంబ్లీలో కూడా పెట్టారు. దాన్ని కూడా చేసి మీ ద్వారా కూడా కలెక్టర్ తమ ద్వారా మా జిల్లా మంత్రి గారు ప్రజాప్రతినిధుల అందరి సహకారంతో వారి పేరు పెట్టబడి మేము కోరుతున్నాం. మన అసెంబ్లీలో కూడా రైజ్ చేస్తాం. పెడుతున్నారు చోట కంపల్సరీ కేసు ఫైల్ చేస్తాము. వీలైతే వాళ్ళు తీసుకెళ్ళి రిమాండ్ ఆల్రెడీ బైండ్ ఓవర్ కూడా చేసాం. బైండ్ ఓవర్ అవ్వదు. తీసుకెళ్ళి రిమాండ్ పట్టండి, అలాగే ఆటోమేటిక్ గా సెట్ అవుతారు. పర్మిషన్స్ ఎవరిస్తున్నారు? దాబాకి పర్మిషన్ ఎలా వస్తుంది? డాబాకి పర్మిషన్ కంపల్సరీ ఉండాలి కదా. డాబాకి పర్మిషన్ అందులో లిక్కర్ పెట్టాలంటే మళ్ళీ ఇంకో పర్మిషన్ ఉండాలి. లిక్కర్ చెప్తున్నాను, లిక్కర్ అదే ఒక మన ఫారెన్ రెస్టారెంట్ టైప్ లో లాస్ట్ గవర్నమెంట్ లో గవర్నమెంట్ షాప్స్ కాబట్టి లేవు డాబాలు. ఇప్పుడు ఆ షాప్ ఆనర్స్ లేకపోతే మేడం ఎక్సైజ్ తీసుకొచ్చారు కాబట్టి అక్కడ కొన్ని షాపులు మా దాంట్లో 2 షాపులు మూసేమని ఇచ్చాం మేడం. ఏం యాక్షన్ లేదు ఇప్పుడు దాకా. ప్రజలు చాలా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. నామ్స్ అక్కడ 2 షాపులు అక్కడ ఉండొద్దని చెప్తున్నారండి. ఎందుకంటే లాస్ట్ 5 years లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి 2 షాపుల వల్ల. అందుకని ఆ 2 షాపులు మటుకే తీయమని ఆక్షన్ ముందరే మనం ఇవ్వడం జరిగింది, కానీ అది తీయట్లేదు మేడం. అక్కడ గ్రంథాలయం ఉంటే గ్రంథాలయం మూవ్ చేసి అక్కడ షాప్ పెట్టారు మేడం ఒక ఊళ్ళో అయితే. అందుకని చెప్పి కొంచెం చూడండి మేడం. ఆల్రెడీ అసెంబ్లీలో కూడా పెట్టారు. దాన్ని కూడా జరిగింది. మీ ద్వారా కూడా కలెక్టర్ తమ ద్వారా మా జిల్లా మంత్రి గారు ప్రజాప్రతినిధుల అందరి సహకారంతో వారి పేరు పెట్టబడి మేము కోరుతున్నాం. మన అసెంబ్లీలో కూడా రైజ్ చేస్తాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.